లావిష్గా బాగా విలాసవంతమైన జీవనం నడిపేవాడు. సో అది కాకుండా ఆయన సింగిల్ ఆఫెండర్, ఎవరిని కూడా నమ్మేవాడు కాదు. ఏమంటే ఆయన సింగిల్ ఆఫెన్స్ చేసేవాడు, ఎవరు నమ్మేవాడు కాదు, ఎవరి దగ్గర కూడా ఆయన పోయేవాడు కూడా కాదు. అది కాకుండా ఆయన ఫ్రీక్వెంట్ ఆయన ఇల్లు కూడా మార్చేవాడు, ఆయన ఇక్కడ ఉన్న స్థానం కూడా మార్చేవాడు, ఫ్రెండ్స్ కూడా మార్చేవాడు. ప్లస్ ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా దొంగతనం చేసేవాడు. సో ముఖ్యంగా మనం బాగా కృషి చేయడంతో ఆయన పట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆయన పైన ఆంధ్రప్రదేశ్లో 11 కేసు, తెలంగాణలో 22 కేసు, కర్ణాటక స్టేట్లో 28 కేసు, 61 కేసు అంతకుముందు ఇన్వాల్వ్ అయినారు. ఇప్పుడు మళ్ళీ 20 కేసులు ఇన్వాల్వ్ అయినారు. ముఖ్యంగా మన డీసీపీ శాంతి శర్మల నేతృత్వంలో ప్లస్ మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి వాళ్ళు 2 టీమ్స్ బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక కూడా బాగా మన టీసీఎస్ మాదాపూర్ సుధీర్, మన చంద్రబాబు టీసీఎస్ శంషాబాద్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, మన టీసీ మాదాపూర్ సుధీర్, ఏఎస్ఐ రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, ప్రవీణ్ కుమార్, దశరథ్ అండ్ రామ్ కూడా బాగా కృషి చేశారు. మన లోకల్ పోలీస్ నుంచి మన శంషాబాద్ టీసీ ప్రకాష్ రెడ్డి, మన ఏసీపీ శారదా గారు, సురేందర్